నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులకు ఖచ్చితంగా అందించాల్సిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాలన ఓ ఎత్తు, ఎన్నికల సమయం ఓ ఎత్తుగా మారిపోతున్న పరిస్థితుల్లో ఎక్కడ తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల సెలవుల విషయంలో ఆంక్షలు విధిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మరో 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడం ఖాయం. ఈ దశలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పక్కాగా పంపిణీ జరగాలంటే అధికారులు, ఇతర సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వానికి ఎన్నికల వేళ చెడ్డ పేరు తప్పదు. అసలే విపక్షాలు ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగులు సాధారణ పరిస్థితుల తరహాలో సెలవులు పెడితే ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఉద్యోగుల సెలవుల విషయంలో విచక్షణతో వ్యవహరించాలంటూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. అన్ని శాఖల అధికారులు, విభాగాధిపతులకు ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యాలు ఉన్నాయి. వీటిని అందుకోవాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మార్చి నెలలో ప్రభుత్వం తరపున పేదల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లతో పాటు విద్యా దీవెన, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాలు అమలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెలవుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ విభాగాధిపతులకు ఆదేశాలు పంపారు. ముఖ్యంగా ఉద్యోగుల సెలవుల ప్రభావం ప్రభుత్వ శాఖల పనితీరుపై పడకుండా చూసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఏ పని ఆగకుండా తగినంత మంది సిబ్బంది కార్యాలయాల్లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు వెళ్లాయి.